నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. జస్ట్ ఒక 1 డే మాత్రమే సమయం ఉంది ప్రచారానికి. ఇంకొక 24 గంటలు దాటితే ప్రచారానికి తెరపడుతుంది. సో ఈ సమయంలో ప్రజల మూడ్ ఎలా ఉన్నది అండ్ దట్టు లాస్ట్ 2 days సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి. పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ముగ్గురు ప్రధానంగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ చాలా స్పష్టంగా కనబడుతున్నది. హోరాహోరీ టఫ్ ఫైట్ ఉన్నది. మరి ఈ సమయంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, మూడ్ చేంజ్ అవుతున్నది. సర్వేలు వాళ్ళకి వీళ్ళకని చెప్తున్న ప్రజల నాడిని పట్టడంలో అందరూ కూడా విఫలమవుతున్నారన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తే ఓటేస్తామంటున్నారు. ఇట్లా రకరకాల ఒపీనియన్స్ మనకి లాస్ట్ వీడియోలో కనిపించినాయి. సో ఇవాళ మనం టచ్ చేసే పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఒకసారి ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వచ్చిన టీ స్టాల్ ఉంది అక్కడ, ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్దాం. ఇది కళ్యాణ్ నగర్ ఏరియా ఇది. సో ఈ కళ్యాణ్ నగర్ ఏరియాలో పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్లో ఓటు ఉందా మనకి? ఉందా? ఎక్కడ మీది? ఇక్కడే. ఎక్కడ? ఈ బిల్డింగ్ లో ఉంది. ఇదే బిల్డింగా? ఓకే. ఇప్పుడు లేమీడ. ఇప్పుడు లేరా? ఓటు ఏడుంది? ఓటు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఓటు వేస్తావా మరి? వేయాలి కదా. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకునేది ఆడ పోయినది ఆలోచిస్తాం. అంతేనా? మీకేమో ఆయనకి వేస్తాను మీకు చెప్పలేము, ఇంకోనికి వేస్తామని ఇంకోటి చెప్పలేము. మన తృప్తి మన మీద అంతే. మరి ఎట్లా మరి డబ్బులు ఇస్తే వేస్తారా? అట్లా ఏమన్నా ఉందా? ఇస్తలేరా? ఎవరు ఇవ్వలేదు. ఎందుకు మొన్న 2023 ఎలక్షన్లలో ఇవ్వలేదా? ఇంతవరకు 5 పైసలు తినలేదు మేము. 72 నుంచి ఓటు వేసుకుంటూ వస్తున్నాయి, ఇప్పటి నుంచి ఒక పైసలు తినలేదు. అంటే వాళ్ళు ఇస్తలేరని తీసుకుంటలేరా లేకపోతే ఇచ్చినా? వాళ్ళ ఏమడి తిరగాలంటే నా నుంచి కాదు, తిరగాలి వాళ్ళ ఏమడి. అది ఇంటికి వచ్చి ఇస్తారు కదా ఓటుకింత అని. ఇంటికి వచ్చి ఇస్తుంది. మేము కిరాదారులం. ఇప్పుడు ఈడ ఉన్నాము, వేరే ఉంటాం. ఇప్పుడు ఈడ ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఈడ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి పిఆర్ దగ్గర వెళ్ళిపోయాం కొడుకు దగ్గర. అయినా ఇక్కడికి వచ్చి ఓటేస్తావు? ఇక్కడికి వచ్చి ఓటేయాలి. మరి ఇప్పుడు నవీన్ యాదవ్, సునీత, దీపక్ రెడ్డి అని ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఆడ పోయినా ఆలోచిస్తాం ఎవరికి. అంతేనా? బస్ వరద సాటికి పోయినాకనే ముందు ఏం చెప్పవు? ఏం చెప్పం. తెలంగాణనా? జైరాబాద్. ఎట్లా డెవలప్ అయిందా తెలంగాణ వచ్చిన తర్వాత? మన రాష్ట్రం ఎట్లుంది? తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం బికారీ అయిపోయింది. అంతేనా? అది ఇంకేముంది. ఎందుకు? లేకపోతే నెంబర్ 1 లోపల మొత్తం ఇండియాలో పడ్డ నెంబర్ 1 తెలంగాణ బడ్జెట్ అసలు మొత్తం అయితే మొత్తం పిచ్చి మెత్తేది. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మనకి? ఏంది మొత్తం తిని కూర్చున్నారు. మొత్తం తిని 10 ఏళ్ళలో కూడా మొత్తం తిని కూర్చున్నారు ఏం లేకుండా. బాగుపడే అవకాశం ఉందా ఏమన్నా? బాగుపడే అవకాశం అంటే ఇక మళ్ళీ మా ముఖ్యమంత్రి మంచిగా ఉండాలి. ఇక బాగుపడాలంటే ముఖ్యమంత్రి మంచిగా ఉండాలి, డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటే వస్తుంది. ఇలా లైన్ ఏమన్నా జర చక్కగా పోతుందా? టీటే ఉందా? ఈ లైన్ జర క్రాస్ ఉంది. ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. ఈ లైన్ 2 ఉన్నాయి. ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ చేశాను. డ్రైవింగ్ చేసి ఇక్కడ హోటల్ పెట్టాను. 10 ఏళ్ళ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంది కదా, హోటల్ పెట్టాను. ఇదే చాయ్ పెట్టి. ఓకే. మరి ఎందుకు మరి ఇన్ని చనిపోయినావు? అయిపోయింది. అయితే దందా లేదు, చేతనైతే లేదు. అందం ఉంది, చేతనైతే లేదు. ఓకే, కలుద్దాం మరి. థ్యాంక్ యూ. నిమ్మలంగా పో. ఓటు ఉందా జూబ్లీహిల్స్లా? ఎక్కడ మనది? తాండూరు. ఇక్కడ లేదా ఓటు? ఓకే. మీకున్నదా బ్రదర్ ఇక్కడ ఓటు? ఎక్కడ ఓటు? అయితే ఇప్పుడు చేయలేదా? ఎవరు గెలుస్తారు అటు? నాకైతే నవీన్ అన్న గెలుస్తారని ఉంది. ఎందుకు? ఎవరు అన్నారు నవీన్ అన్న గెలుస్తారు? అందరు అనుకుంటున్నారా? అందరు అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మీరు మైనార్టీయా, ముస్లిమా? ఏమన్నా ఎట్లా ముస్లిం ఓటు బ్యాంక్ అంతా ఎటు పోతుంది? బీఆర్ఎస్కి పోద్దా, కాంగ్రెస్కి పోద్దా? నాకైతే తెలుసు కాంగ్రెస్కి పోతుంది. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే మన నవీన్ అన్న ఈ ఏరియాలో మంచి పని చేస్తుండ్రు. ఓకే. డైలీ తిరుగుతారు, అందరికి చూస్తారు. ఓకే. నాకైతే కాంగ్రెస్ రావాలి, నవీన్ అన్న రావాలి. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము 10 ఏళ్ళు బాగా చేసినాం అంటున్నారు కదా, మీకు అది కనబడలేదా? కనిపించిందన్న, మంచిగానే చేసినారు. ఓకే. కానీ ఈడ అయితే నవీన్ అన్న వస్తే మంచిది. ఏంటిదే? అదే అడుగుతారా? వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఎక్కడన్నా మనది జూబ్లీహిల్సేనా? ఒక నిమిషం మాట్లాడరా. మీది ఎక్కడన్నా? ఓటు ఎక్కడ ఉంది? సూర్యాపేట. ఇక్కడ లేదా? జూబ్లీహిల్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. యా. ఏం పెద్ద మనిషి ఓటు ఎక్కడ ఉంది మనది? ఓటు లేదా? మీది ఉందా అన్న ఇక్కడ ఓటు? ఉందా ఓటీడా? ఓటు ఏడుంది? ఓటు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయా? ఎక్కడ ఇల్లు ఎక్కడ మనది? రైమంద్ నగర్ వీడియో గల్లీ. ఓకే.
ఏమనుకుంటున్నారు జనం, ఎవరికి ఓటు? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరు నడుస్తున్న పార్టీ వానికి వేయాలి. ఎవరికి ఇవ్వాలి చెప్పు, మీరు చెప్పు, నువ్వు డిసైడ్ చేసి ఎవరికి ఇవ్వాలి. నేను చెప్తే ఎట్లా? నేను చెప్తే నువ్వు వేస్తావా అట్లా? ఇది సీక్రెట్ ఉంటుంది కదా, సీక్రెట్ ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు వస్తుంది, ఏం చేస్తాడు. ఒకరిది జర అడుగు ముందు, ఎవరిది నడుస్తుంది ఇప్పుడా ఏం చెప్పాలి? నేను సోషల్ వర్కర్ లేదు, ఏం డిసిషన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి చెప్పు. అవి అవి దేఖో ఫుల్, ఇప్పుడు ఫుల్ టెన్షన్ నడుస్తాడు ఇద్దరు, బీసీఆర్ కాంగ్రెస్ ఇద్దరు. ఎవరు పబ్లిక్ మీద ఉంటుంది, ఎవరికి ఇస్తాడో ఏమో తెలియలేదు. మా వైఫ్ ఎవరికి ఇస్తాడో మాకు తెలియలేదు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, కాదు కాదు సరే, ఓటు ఎవరికి వేస్తావు? ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు కదా, నవీన్ యాదవ్, సునీత, ఆయన దీపక్ రెడ్డి బీజేపీ. ఆయన ఈ ముగ్గురు ఎవరు కొంత బెటర్? బెటరా? బెటర్ అంటే తుర్ర ఇండియాలో బీజేపీ ఉన్నాయి, వానే బెటర్ కదా. ఏం చెప్తాడు అదే చేస్తాడు. ఇది వాన్ డోజర్ తీసుకోబోతున్నాడు, ఇది ఏడు కూడా జేసీబీ తీసుకోబోతున్నాడు. ఇది హైడ్రా చెప్తున్నాడు, వాన్ చెప్తున్నాడు, ఏమన్నా చెప్తున్నాడంటే వాన్ కూడా కొడుతున్నాడు. ఇదే నడుస్తున్నాయి. చిందులు చేసినాడు దేశ్కి, ఇట్లా చేసినాడా? ఎవరికి ఫైదా అవుతున్నాయి? తురో ఇండియా పీపుల్ వచ్చి హైదరాబాద్లో పని చేసుకొని బతుకుంటున్నాడు, ఇక్కడ నుంచి పైసలు పోతున్నాయి. యూపీ, బీహార్, పట్నా, రాజస్థాన్ అందరు. హైదరాబాద్ అబ్బాయి ఎక్కడ పోవాలి? నేను 35 years గల్ఫ్లో పని చేసుకుని నేను ముసలాయన పోయినా. ఇది మొత్తం మాకు ఎవరేమి ఇచ్చినాడు? ఎవరికి పోతున్నాయి పైసలు? ట్యాక్స్, మన ట్యాక్స్లా పైసలు జీటీఎస్ అల్లా కూడా పెట్టినాడు. ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు ఇదే నడుస్తున్నాయి. ఏమన్నా ఏం చేయాలి సార్? ఎవరికి చెప్పాలి? ఇదే ఉంటుంది. చిందులు చేసినాడు జేఎస్కి. ఒక జగా పెట్టాలి కదా. మరి తెలంగాణ పరిస్థితి ఏంది సరే? దేశం తర్వాత పరిస్థితి మంచిగా ఉన్నాయి బిఫోర్. ఇప్పుడు ఏమైనాయి? ఇచ్చినాడా 250 అమ్మాయికి ఇచ్చినాడా? మరి నేను ముసలా మాకు ఇచ్చినాడా? 4,000 మాకు ఇచ్చినాడా? ఒక తోలో బంగారం ఇచ్చినాడా? ఎవరికి ఇచ్చినాడు చెప్పు నువ్వు? అమ్మాయికి ఫ్రీ బస్లో అంటున్నాడు, ఫ్రీ బస్లో పోవాలి, ఫ్రీ బస్లో రావాలంటే ఆటో అబ్బాయి చెప్తున్నాడు, మన నడుస్తున్న లేదు, మాకు ఏం దొరకలేదు. పొద్దున పోతే మాకు ఆటో ఏం లేదు. నేను రిటైర్మెంట్ 35 years సౌదీలో పని చేసిన సివిల్ ఇంజనీర్. నేను సివిల్ ఇంజనీర్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడేనా? వీడియో గలీ. ఓకే.